అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది చూడండి, మంగినపూడి బీచ్లో మసుల బీచ్ ఫెస్టివల్. మచిలీపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బీచ్లో జరుగుతున్నటువంటి మసుల బీచ్ ఫెస్టివల్. ఇది చూడండి, కోణార్క దేవాలయానికి రథచక్రం. ఇది 10 రూపాయల నోటు మీద ఉంటుంది. ఈ రథచక్రం గురించి కోణార్క దేవాలయం అనేటువంటి వీడియోలో మన పురాణామృతంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే అది కూడా చూడండి. ఇదేనండి గేట్ వే ఆఫ్ అమరావతి. చాలా అద్భుతంగా అలంకరించారు. లోపల పాండురంగ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ బీచ్ ఫెస్టివల్లో అనేక ఆకర్షణలు పెట్టడం జరిగింది. యువతకు హెలికాప్టర్ రైడు, పారాచూట్ రైడు, ఇంకా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇదేనండి హెలికాప్టర్ రైడు. ఈ హెలికాప్టర్ ఎక్కి సముద్రం నుండి ఒక పావుగంట సేపు ఆకాశ విహారం చేస్తూ ఉంటారు. చూడండి, చాలా బాగుంది. హెలికాప్టర్ జాయ్ రైడ్ అని పెట్టారు. ఇది చాలా బాగుంది. ఇక్కడ చూడండి, బుద్ధుడి విగ్రహాన్ని పెట్టారు. శాంతికి ధర్మానికి ప్రతీకమైనటువంటి బుద్ధుని యొక్క విగ్రహం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ గేట్ వే ఆఫ్ అమరావతి ఈ బిల్డింగ్ను చాలా చక్కగా అందంగా అలంకరించారు. ఈ లోపలే పాండురంగ స్వామి వారి విగ్రహాన్ని పెట్టారు. మీరందరూ ఇంతకుముందు చూశారు. మన చిలకలపూడిలో ఉన్నటువంటి క్షీర పండరీపురం పాండురంగ స్వామి వారి యొక్క గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సంవత్సరం క్రితం మన పురాణామృతం ఛానల్లో క్షీర పండరీపురం అనేటువంటి వీడియో పెట్టడం జరిగింది. ఇది ఆలయ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఆ క్షీర పండరీపురం అనేటువంటి వీడియోను కూడా చూడండి. అదిగోండి, మచిలీపట్నానికి మరొక పేరు బందరు అని పేరుంటుంది. అది బందరు లడ్డు అని చాలా ఫేమస్ అయినటువంటిది. బందర్ హల్వా అంటారు, బందర్ లడ్డు అంటారు. పూర్వకాలం ఇక్కడ స్వీట్స్ చాలా బాగా తయారు చేసేవారు. ఇక్కడ చూడండి, సముద్రంలో ఉండేటువంటి రకరకాల చేపలను చాలా అందంగా అలంకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి సముద్రంలో ఎలాంటి రకాలు ఉంటాయని అందరికీ తెలియజేయడం వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి చూడండి, సముద్రంలో ఉన్నటువంటి గవ్వలు, నత్తగుల్లలు అంటారు. ఇలా పెద్ద పెద్ద ఆకారాల్లో కూడా సముద్రంలో ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఇదిగోండి, చేప చూడండి ఎంత అందంగా తయారు చేశారో. ఇవన్నీ చూస్తుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ధర్మాకోల్తోటి తయారు చేశారు. సుమారుగా 15 లక్షల మంది ఈ యొక్క బీచ్ ఫెస్టివల్కి వస్తారని అధికారులు అంచనా వేశారు. అలాగే జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు 6వ తారీఖు జూన్ నెల 2025. ఇదే మొదలు కాబట్టి ఇంకా జనం విపరీతంగా రేపు ఎల్లుండి కూడా ఈ ఉత్సవాలు సాగుతాయి. చూడండి, పీత, ఇది డాల్ఫిన్ చేపలాగా ఉంది. చూడండి, ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇవి చూడండి, జెల్లీ ఫిష్. ఈ ఆర్ట్ అంతా కూడా హైదరాబాద్ నుంచి సినిమా సెట్టింగ్స్ తయారు చేసే వాళ్ళనందరినీ తీసుకొచ్చి ఇలా గొప్ప ఆర్ట్ నిర్మించడం జరిగింది. దాదాపు 150 మంది కళాకారులు ఒక నెల రోజుల నుండి శ్రమ పడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు.
సినిమాలో బాహుబలి అలాంటి పెద్ద పెద్ద సినిమాలకు సెట్టింగ్స్ కట్టేటువంటి నైపుణ్యం గల ఆర్టిస్టుని తీసుకొచ్చి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ బీచ్ ఫెస్టివల్ వీడియో ఒకటి మన పురాణామృతం ఛానల్లో ఉంది, అది కూడా మిస్ అయితే అది చూడండి. ఇవన్నీ చేసినటువంటి వర్కర్సు మన ఛానల్లో మాట్లాడటం జరిగింది. వారి మాటల్లో మీరు అన్నీ వినవచ్చు. చూడండి ఎంతో అద్భుతంగా అలంకరణ చేశారు. ఇది చూడండి పడవ నడుపుతూ ఉన్నటువంటి జాలర్లు అచ్చం మనుషుల్లా ఉన్నారు. చూసారా బొమ్మలు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో. ఈ సముద్రముడు అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. మనకి భూభాగము ఉన్నది చాలా తక్కువ, సముద్ర భాగము ఎక్కువ. సముద్రం మీద ఆధారపడి జీవించేటువంటి లక్షలాది మంది మత్స్యకారులు ఉన్నారండి. సముద్రం మీదనే ఆధారపడి సముద్రంలో చేపలు పట్టుకొని వాటిని అమ్ముతూ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ కొన్ని వేల మంది జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది చూడండి స్టార్ ఫిష్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి ఇవి గొడుగు ఆకారంలో ఉన్నవి. సముద్రంలో రకరకాల వింత వింత చేపలు ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉంటాయని మనకు చూపించడం బాగుంది. ఇదిగోండి ఇది శంకు అనేటువంటిది కూడా అది ఒక చేపేనండి. అది పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఆ తరువాత దానిలోని జీవం పోయిన తరువాత మనం శంకుగా ఉపయోగించి శంకుని ఊదటం జరుగుతూ ఉంటుంది. ఆమెనండి నా అర్ధాంగి. ఇదిగోండి హెలికాప్టర్ ఆకాశంలో తిరుగుతూ ఉంది. ఇదిగోనండి 100 అడుగుల ఎత్తులో మన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. భారత్ మాతాకి జై. ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఏ దేశంలోనూ లేవు. ఎన్నో సిరి సంపదలకు నిలయమైనటువంటిది మన భారతదేశం. అందున ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైనటువంటిది. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన భాషని ఎంతోమంది అనుసరించి పొగడడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహానుభావుడు మన భాషని ఎంతో మెచ్చుకోవడం జరిగింది. ఎంతో సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. చూడండి జెండా ఎంత టీవీగా ఎగురుతున్నదో. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మన భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేశభక్తితో ఉండాలి. దేశాన్ని ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని ఎన్నో స్లోగన్స్ ఉన్నాయి. దేశం మీద ఎప్పుడైతే మనకి ప్రేమ ఉంటుందో, అభిమానం ఉంటుందో, అప్పుడు ఆ దేశంలో మనం ఆనందంగా జీవించగలుగుతాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, ఇలాంటి చూడు ఎన్నో నినాదాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పెద్ద స్టేజీని ఏర్పాటు చేశారు. ఈ స్టేజీపై అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎంతోమంది సినీ కళాకారులను ఇక్కడికి తీసుకురావటం, ఎంతోమంది ఆర్టిస్టులను తీసుకువచ్చి ఇక్కడ కళా ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు. హార్స్ రైడింగ్ కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. లైటింగ్ కూడా బాగా ఏర్పాటు చేశారండి. అనేక స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. వివిధ రకాల తినుబండారాలు, వివిధ రకాల వస్తువులు దూరం నుండి వచ్చినటువంటి వారికి జ్ఞాపకంగా కొనుక్కోవడానికి ఎన్నో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మరి సముద్ర స్నానం చేయకుండా ఉంటే బాగోదు కదా. అదిగోనండి దూరంగా కనబడుతుంది మచిలీపట్నం ఫోర్ట్ అండి. అది శరవేగంతో నిర్మాణం జరుగుతున్నది. అచిరకాలంలోనే ఈ ఫోర్టు వర్కింగ్లోకి వస్తుంది. అప్పుడు ఈ మచిలీపట్నం యొక్క భవిష్యత్తు పూర్తిగా మారిపోనున్నది. పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నది. ఈ మచిలీపట్నం యొక్క వైభోగం చాలా అద్భుతంగా ఉంటుంది. అదిగోనండి దూరంగా సముద్రంలో పారాచిట్ రైడ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. చిన్న పిల్లలు సైతం ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి స్నానాలు చేస్తూ ఉన్నారు. అదిగోనండి కర్రలు పాతినంత వరకే లోపలికి వెళ్ళడానికి ఎలా ఉంది. అంతకంటే లోనకి వెళ్ళినట్లయితే ప్రమాదం కాబట్టి ఎవరిని లోనికి వెళ్లకుండా తగు జాగ్రత్తలతో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. చూడండి ఎంతో చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు సముద్రంలో. సముద్ర స్నానం ఒక మరుపురాని అనుభూతిగా మనకి మిగులుస్తూ ఉంటుంది. ఇదిగోనండి పారాచిట్ రైడు. గాలిలో తేలిపోతున్నట్టుంటుంది. ఇది కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలామంది ఈ పారాచిట్ రైడ్ కూడా చేస్తున్నారు. ఇదిగోనండి హెలికాప్టర్ రైడ్. సువిశాలమైనటువంటి ప్రదేశం. ఎన్ని వేల మంది వచ్చినా కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ స్నానం చేయడానికి, బీచ్లో ఎంజాయ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్, పారాచిట్ రైడింగ్, మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోల కోసం ప్రయత్నిస్తూ ఉంటాను. లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.